నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మనకు హైదరాబాద్ బడా గణేష్ నగర్కి అయితే వచ్చేసిన. ఈరోజు 27 జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాం. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 42 డేస్ మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ మనము 7:30కి అయితే వచ్చి అప్డేట్ అయితే ఇచ్చినుండే, బట్ ఈరోజు మార్నింగ్ 7:30 అయితే అవుతుంది మార్నింగ్. సో నిన్న మార్నింగ్ 7:30 నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ 7:30 వరకు మన కార్పెంటర్స్ వెల్డర్స్ ఏమేమి పని చేసారో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మనం కవర్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడరి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు. అండ్ చాలామంది సో మన వీడియోలు అన్ని వీడియోలకైతే కింద కామెంట్స్ అన్న పోస్టర్ గురించి చెప్పానా అంత అంటున్నారు. బట్ పోస్టర్ గురించి చెప్పాలంటే నిజంగా నాకు ఎలాంటి అప్డేట్స్ అయితే తెలియదు. సో మేబీ కమిటీ వాళ్ళు ఇంకొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారేమో. సో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, కొంచెం వాళ్ళని మనం అర్థం చేసుకుందాం. సో వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నారో ఒక రోజు ముందైతే మనకు చెప్తారు. నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు పోయి మనం వర్క్స్ అన్ని చూద్దాం పదండి. సో మన గణేశుడి బాడీకి సంబంధించిన వెల్డింగ్ అప్డేట్స్ ఈరోజు ఏంటంటే, సో మన గణేశునికి 7 తలలు మొత్తం కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. సో మనకు మెయిన్ ఫేస్ మన గణేశుడి ప్రీవియస్ 2 డేసే ఫిక్స్ అయిపోయింది కదా. సో ఈరోజు ఏంటంటే మనకు సప్తముఖాలు ఉన్నాయి కదా, మిగతా 6 ఫేసులు కూడా మనకు ఫిక్స్ అయిపోయినాయి. సో దానికి సంబంధించిన వెల్డింగ్ కూడా చేస్తున్నారు. అండ్ వాటికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో కిరీటాలు వెనకాల బ్యాక్గ్రౌండ్, సో అవి కూడా ఫిక్స్ చేస్తున్నారు. సో మన కార్పెంటర్స్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన గణేష్కి తొండం భాగానికి జాలి కొడుతున్నారు చూడండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా జాలి. సో ఇక్కడ ఒక అన్న నిలబడాడు చూడండి అక్కడ. సో మన గణేష్ తొండం అది ఎగ్జాక్ట్లీ ఆ తొండానికి జాలి అనేది కొడుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ మనకు వెల్డింగ్ పని అనేది దగ్గర పడ్డది, 90% వర్క్ అనేది అయిపోయింది. సో ఈరోజు మేబీ చేతులు కూడా ఫిక్స్ చేస్తుండొచ్చు. సో మన గణేశునికి మొత్తం 7 తలలు ఫిక్స్ అయిపోయినాయి అండ్ మనకు తొండం ఫిక్స్ అయిపోయింది. ఇంకో మిగతా చేతులు ఫిక్స్ చేస్తే మనకు వర్క్ అనేది దగ్గర పడ్డట్టే. తర్వాత పాములు ఉంటాయి ఇంకా. సో శేషనాగు పాములు 7 తలల శేషనాగు పాము పెద్దగా వస్తుంది ఈసారి, చూసుకోవచ్చు. ఇక్కడ వెల్డింగ్ అనేది నడుస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక మనకు స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది ఇక ఫిక్సింగ్ అయిపోయినట్టే. చేతులు పెడితే అయిపోతుంది. ఇంకా వెల్డింగ్ చేయాల్సింది ఇంకా వర్క్ ఏంటంటే మనకు పాముల పని ఉంటుంది ఇంకా. సో అది సో మన కార్పెంటర్స్ వెల్డర్స్ పైన అయితే ఈ పని చేస్తున్నారు. ఇంకా జాలి కొడుతున్నారు చూడండి కార్పెంటర్స్. సో ఇంకా గోవాలు కూడా కట్టుకునేట్టు ఉన్నాయి. సో ఇంకా అది కూడా కడతారు. సో వీళ్ళు నడుము భాగం దగ్గర తొండం భాగం దగ్గర మాత్రమే పనిచేసేటట్టు. సో 2 స్టెప్స్ అంటే 2 ఫ్లోర్ వైజ్గానే మనకు గోవాలు అనేది కట్టారు. తడకలు చూడండి. సో ఇక్కడ ఒకటి అండ్ పైన ఒకటి, ఇంకా పైన కూడా వస్తుంది. సో పాములకు పనిచేయడానికి, స్వామివారి కిరీటం దగ్గర పనిచేయడానికి అండ్ ఇక్కడ కాళ్ళ దగ్గర పనిచేయడానికి ఇట్లా ఇంకా గోవాలు అనేది ఏర్పరచుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వరకు అయితే వీళ్ళు చేస్తున్న పని అయితే ఇది. అండ్ ఇంకా దగ్గరకు పోయి చూద్దాం ఇంకేమేమి పని చేస్తారు, ఏం కథ అయిందనేది. అండ్ లెఫ్ట్ సైడ్ మండపంలో మన స్వామివారికి సంబంధించిన పాదాలు కూడా రెడీ అయిపోయినాయి. సో అది కూడా పోయి చూద్దాం ఇప్పుడు. సో అందరూ చాలామంది అన్న పోస్టర్ అప్డేట్ చెప్పన్నా అది అడుగుతున్నారు. బట్ నాకు కూడా పోస్టర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మేబీ కమిటీ వాళ్ళు రిలీజ్ చేసే ముందు ఒక రోజు ముందైతే మనకైతే చెప్తారు. సో వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలని ఉంటుంది. బట్ వాళ్ళకున్న టెన్షన్లలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది అండ్ ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన పాదాలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి. సో ఇంకా ఫైనల్ ఫినిషింగ్ రాలేదు, ఇంకా వర్క్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ లోపు మొత్తం పాదాలు రెడీ అయిపోతాయంట. మేబీ ఫిక్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ మన స్వామివారి ఈ పాదాలు అక్కడ ఫిక్స్ చేస్తారు చూడండి. సో మొత్తం మనకి చాలా డీటెయిలింగ్గా సో మన కాళ్ళ గోళ్ళు ఎట్లుంటాయి, సో వేళ్ళు గోళ్ళు, సో అవన్నీ చాలా డీటెయిలింగ్ అయితే వీళ్ళు రెడీ చేస్తారు. చూసుకోవచ్చు. అండ్ చాలా పెద్దగా ఉన్నాయి పాదాలు కూడా, చూసుకోవచ్చు మీరు. సో ఇది రైట్. సో చూడండి మన స్వామివారి పాదాలు రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకా ఫినిషింగ్ రాలేదు. సో ఒక 90% వరకు అయితే జరిగింది, చూసుకోవచ్చు మీరు. సో మన చిటికన గోలు, సో 5 వేలు, సో మనకు కాళ్ళకు 5 వేలు ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే మన అన్న వాళ్ళు రెడీ చేసి చూసుకోవచ్చు 2 పాదాలు. సో ఇంకా మనకు వర్క్ అనేది ఉంది. ఈరోజు ఈవినింగ్ లోపు మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మేబీ స్వామివారి పాదాలకు అక్కడ అంటే స్టేజ్ పైన కూడా ఫిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ దగ్గర పడ్డది కాబట్టి సో రాజేందర్ సార్ పైన డిపెండ్ ఉంటుంది. సో సార్ ఫిక్స్ చేయాలంటే అన్న వాళ్ళు అయితే ఫిక్స్ చేస్తారు. సో ఇది మనకు ఈరోజు మార్నింగ్ అప్డేట్లో లేటెస్ట్ అప్డేట్. సో నిన్న మనం మార్నింగ్ అప్డేట్లో వచ్చేటప్పుడు మనకు ఓన్లీ తింది రాడ్ అయితే ఉందో సో అది మాత్రమే ఉండే. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్కి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి మన స్వామివారి పాదాలు. సో ఇక్కడ ఏదైతే చేసిరో 14 అస్త్రాలు, సో ఫైనల్గా మనకు ఇట్లుంటుంది అనమాట, చూసుకోవచ్చు మీరు. సో మనకు ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తాయి. ఇలాంటివి ఇంకా మొత్తం 14 చేసిరంట అన్న వాళ్ళు. సో ఫైనల్ ఫినిషింగ్ ఇది. సో ఇట్లా ఉంటుంది మనకు ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు.
సో మనకు మట్టి పనిలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది, ఈ చేతు ఎట్లా ఉంటుంది ఏంటనేది. సో ఇదే పని చేస్తూ ఉన్నారు అన్నవాళ్ళు. అండ్ ఇంకా పైన కూడా మనం చూసేసినాం ఏం పని చేస్తారో ఏంటనేది. అండ్ కార్పెంటర్స్ సో నిన్న ఏం చేస్తారో కూడా అది కూడా మనం పోయి ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇది మట్టి బ్యాగులు. సో నిన్న మధ్యాహ్నం అయితే వచ్చినాయండే. సో ఇది సో ఎక్కువ పెద్ద లోడ్ అయితే రాలేదు. సో కొన్ని బ్యాగులు అయితే వచ్చేసినాయి. సో మేబీ ఇవాళ రేపట్ల మనకు మట్టి కళాకారులు కూడా వస్తుండొచ్చు. అండ్ వరిగడ్డి, రా మెటీరియల్, జూట్ బ్యాగు ఇక్కడ ఉంది కదా. సో జూట్ బ్యాగు, మళ్ళీ వరి పొట్టు, సో ఇట్లా కొన్ని ఈ మట్టిలో మిక్స్ చేసి వర్క్ అయితే చేస్తారు మన మట్టి కళాకారులు. సో ఇంకా వాళ్ళు రావడమే లేటు. ఇంకా మన వెల్డింగ్ పని కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కదా. సో ఇంకా వచ్చేస్తారు వాళ్ళు ఇవాళ రేపట్ల. సో మన మట్టి కళాకారులు కూడా వచ్చేస్తారు. మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో న్యూ అప్డేట్స్ అయితే ఏం లేదు. సో నిన్న మార్నింగ్ ఏదైతే చూసినామో సేమ్ అంతే ఉంది. సో న్యూ అప్డేట్స్ అయితే ఏం లేవు. రైట్ సైడ్ మండపంలో మనకు జాలి మొత్తం ఖతం చేసారు. చూద్దాం, మనకు జాలి పని మొత్తం అయిపోయింది రైట్ సైడ్ మండపంలో. యా చూడవచ్చు మీరు. సో మనం నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు పైన మొత్తం కొట్టినుండే. సో ఓన్లీ మనకి ఇక్కడ స్టేజ్కి కింద భాగం మాత్రమే బ్యాలెన్స్ ఉండే. సో అది కూడా మొత్తం కొట్టేసి చూడండి. సో ఇంకా మట్టి పని చేసేసుకుంటారు. మట్టి పని చేసుకొని విగ్రహాలు వర్క్ అనేది స్టార్ట్ అయిపోవడమే. ఇంకా వెల్డింగ్ మొత్తం అయితే 100% వర్క్ అయితే మనకి ఇక్కడ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు, ఇట్లా కనబడుతుంది మనకు రైట్ సైడ్ మండపం. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ కూడా మనకి జాలి పని చేసి చూసుకోవచ్చు. ఇది మన స్వామివారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ కూడా జాలి కొట్టిరు చూడండి, పైన వరకు కొట్టిరు. సో ఇక్కడ తిండి నుంచి పైన వరకు వెళ్ళారు. సో మళ్ళీ పైన కూడా వర్క్ చేస్తున్నారు, జాలికి సంబంధించిన వర్క్ మన కార్పెంటర్స్. సో ఇది సో ఇట్లా జాలి అనేది ఇట్లా ఉంటుంది చూడండి. సో దీనిపైనే మట్టి మంచి ఇట్లా రుద్దుకుంటా సో మనకు వర్క్ అనేది చేస్తారు. ఈ సన్న జాలి కొట్టడం వల్ల మట్టి అత్తుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకు. సో అందుకోసమే సో మనకు మట్టి కూడా 3 లేయర్స్ 4 లేయర్స్ వైజ్గా పనిచేస్తారు. సో లాస్ట్ ఇయర్ 3 లేయర్స్ చేసినుండే. సో మా గణేశుడి ఫేజ్ దగ్గర 4 లేయర్స్ వర్క్ చేసినుండే. బట్ ఈసారి ఎన్ని లేయర్స్ చేస్తారో చూడాలి. ఇక ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే మన బడా గణేష్ ఉండే కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోరి. కామెంట్ చేయట్లేదు, ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయరు. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే.